శుక్రవారం సంధి తిరుపతిలో బ్రహ్మోత్సవాలు అంటే ఎంకన్న స్వామి పెద్ద పండుగ. కొండ మీద పొద్దుగాల పొద్దుముకి రథాల మీద తిరుగుతాడు దేవుడు. గా భాగ్యం చూస్తానికి శితం మందొస్తారు. భక్తులంతా గా పండుగ కోసం ఎదురు చూస్తున్నాయాల 6-10 రోజుల కంచిలోల్లి నడచబట్టే ఇయాల ఇగో గిది. మా అన్న తప్పేం లేదు, అంత చంద్రబాబే అవతారం చేసిండని గుళ్ళల్లో పూజలు చేసే కార్యం పెట్టుకుండ్రు వైసీపీ లీడర్లు. లడ్డూలు ప్రసాదాలు సుత పట్టుకొచ్చిండ్రు. మా ఏలు వల్ల దేవుని ప్రసాదాలు కల్తీ కాలేదని. కొండ మీదికి పాత సీఎం సుత రానియరా? ఇదేం తరీకని గరమైండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు. చేల్ అంత జూటా, నాది ఏరే మతం అయినా ఎంకన్న గుడికి వస్తున్నా అని డిక్లరేషన్ ఇస్తానికి బుగులు పడ్డాడని టీడీపీ లీడర్లు అంటున్న మాట. ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి, టేస్ట్ గురించి ఈయన చెప్పడం. దేవుడైనా నా గుమ్మం దగ్గరికి రావాలనుకునే తత్వం అండి. అందుకే తాడేపల్లి ఇంటి దగ్గర సెట్టింగ్లు వేసుకున్నారు. కట్టించుకోవడం కూడా కాదు, సెట్టింగ్లు వేసుకున్నారు. పార్టీలలో ఇట్లుంటే సిట్ ఆఫీసర్లు కొండ మీదకి వచ్చిండ్రు ఎంక్వైరీ కోసం. అప్పుడు ఏం జరిగింది, కల్తీని ఎందుకు తీసుకుండ్రు, ఎవరు కారణం, టెండర్లు ఎట్లా నడిచినాయి అనేది మొత్తం తెలుసుకొని గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇస్తారట. దాన్ని బట్టి యాక్షన్ ఉంటదని చెప్తాండ్రు. ఇంకో 4 వద్దులైతే తిరుపతి ఎంకన్నా పెద్ద పండుగ మా సంబరంగా అవుతుంది. అప్పటివరకు నీ లొల్లి బంద్ అవుతుందో మరి.